చూసొచ్చాం. దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే, ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి 2,50,000 మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం, నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే. ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం, అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం, అతని నడకలో తడబాటు, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్లని లిటరల్గా అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడంటే, దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడతపెట్టారు. ఈరోజు భయపడి ఈరోజు బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే, నిజంగా ఏదో అంటారు కదా, మేకని బలివ్వటానికి తయారు చేసిన మేకపోతు ఉంటుంది, మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట. పసుపది రాసి స్నానం చేయించి మెల్ల పూలదండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు. వాళ్ళు అనుకుంటారు, మేక అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది. కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొకటి బలిచ్చేస్తారు. సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే, సుమారుగా 2,50,000 మంది వాలంటీర్ని బలి పశువులను చేయటానికి, వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి, వాళ్ళ భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఈరోజు నేనేమంటానంటే, మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూశాను, వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి 4.5 సంవత్సరాలుగా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు. ఈరోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో భయపడో, లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో, లేకపోతే వాలంటీర్లు అంటే మేమేదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడలే. సుమారుగా 2,50,000 మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాలంటీర్ల కింద ఎవరున్నారు అంటే, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు, బీటెక్లు చేసుకున్న వాళ్ళు, బీఎస్సీలు చేసేవాళ్ళు, డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు 5,000 రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే, వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా 4.5 సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకానొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయిరెడ్డి గారు కూడా ఆగస్టు 26వ తారీఖు 2021లో ఆయన మాట్లాడడం, తర్వాత 22లోని అంబటి రాంబాబు గారు మాట్లాడడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన పార్టీ మనుషులే అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం. అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి 5,000 రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి, అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు. అదే వాలంటీర్ వ్యవస్థ. అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు. స్వచ్ఛంద సేవకుడికి జీతం ఎందుకండి? ఓకే, నువ్వు ఇచ్చేదేమైనా వాళ్ళకి చదువుకు తగ్గట్టో, వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో, వాళ్ళ భద్రతకు తగ్గట్టో, వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే, కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి 300 రూపాయలు, ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా 400 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అంటే నెలకి మినిమంలో మినిమం 20,000 30,000 రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్న ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే 5,000తో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశానన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్లు వేస్తున్నావు చూడు. ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఈరోజు సేవా వజ్ర సేవా ఏదో సంథింగ్ సేవా వజ్ర ఒకటి, సేవా రత్న ఒకటి, సేవా మిత్ర ఒకటి.
వాళ్ళకి ఏమి ఇస్తావులే కానీ సేవారత్న సేవ ఏంటది వజ్ర ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాం?